హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ గంగులూరి. ఈరోజు అనగా 28/12/2020 షిఫ్ట్ 2లో అడిగిన బిట్లో కొన్ని చూద్దామండి. నెంబర్ 1 వచ్చి గ్లోబల్ హెల్త్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరగబోతుంది అని అడిగాడు. 2021 ఫిబ్రవరిలోనండి. వర్చువల్గా జరుగుతుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఎక్కడ ఉంది అని అడిగాడండి. పూణేలో ఉంది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్లేసెస్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణు కేంద్రక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? పరమాణు కేంద్రక సిద్ధాంతం అండి ప్రతిపాదించిన వారు రదర్ఫోర్డ్ అండి. రదర్ఫోర్డ్. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను 3 కనుక్కున్నది కూడా అడగొచ్చండి. ఎలక్ట్రాన్ని జేజే థామ్సన్ కనుక్కున్నాడు, ప్రోటాన్ని రదర్ఫోర్డ్ కనుక్కున్నాడు, న్యూట్రాన్ని చాడ్విక్ కనుక్కున్నాడండి. ఇవి కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో స్టాండర్డ్ బిట్ ఒకటి వస్తుంది కెమిస్ట్రీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, మోప్లా మూమెంట్ ఏ రాష్ట్రంలో జరిగింది? కేరళ అండి. దీన్నే మలబార్ తిరుగుబాటు అని కూడా అంటారు. సంవత్సరం వచ్చి 1921లో జరిగింది. ఎవరెవరికి జరిగిందంటే బ్రిటిష్ అధికారానికి హిందూ భూస్వాములకి జరిగిందండి. అది బ్రిటిష్ అధికారానికి విరుద్ధంగా జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి మరియు జాగ్రఫీకి సంబంధించి 20 బిట్లు అడుగుతున్నాడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చంద్రుడిపై ద్రవ్యరాశి అడిగాడండి. ద్రవ్యరాశి వేరు, బరువు వేరు. బరువు ఎక్కడైనా ఒకలాగానే ఉంటుందండి, ద్రవ్యరాశి మారుతుంది. చంద్రుడి మీద భూమితో పోలిస్తే 1/6 టైం ఆఫ్ ఎర్త్ అండి. అంటే ఇక్కడతో పోలిస్తే 6 రెట్లు తక్కువ అక్కడ చంద్రుడి మీద. అదే సూర్యుడి మీద అయితే 6 టైమ్స్, ఎర్త్తో పోలిస్తే 6 టైమ్స్ ఎక్కువ ఉంటుందండి. ఒక బరువుని తీసుకెళ్తే చంద్రుడి మీద 6 రెట్లు తక్కువ, సూర్యుడి మీద అయితే 6 రెట్లు ఎక్కువ అండి, గుర్తుపెట్టుకోండి. జోగ్రఫీ బిట్టు. ఫిజిక్స్ అండి, ఫిజిక్స్ బిట్టు. ఓకే, నెక్స్ట్ అండి, ఫెర్టిలైజర్స్ ఏ రెవల్యూషన్స్కి సంబంధించినవి? రెవల్యూషన్స్ అడుగుతున్నాడండి. ఫెర్టిలైజర్స్ వచ్చేటప్పటికి గ్రే రెవల్యూషన్. గ్రే రెవల్యూషన్ అండి. మనకు బ్లూ రెవల్యూషను, తర్వాత వైట్ రెవల్యూషను, ఈ రెవల్యూషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. మొత్తం అన్నీ ఒక చోట రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గోల్ గుంబజ్ ఉన్న ప్రదేశం ఏంటి అని అడిగాడండి. కర్ణాటక అండి, కర్ణాటక. మహమ్మద్ ఆదిల్ షా సమాధి గోల్ గుంబజ్ అనేది. ఈ ప్రదేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునిలో అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశం. సూర్యునిలోనండి అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశం ఏంటి? ఇది జాగ్రఫీ బిట్ అండి. ఫోటోస్పియర్. ఫోటోస్పియర్ అనేది సూర్యునిలో అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులకు సంబంధించి సవరణ ఏది? 42వ రాజ్యాంగ సవరణ అండి. పాలిటీ బిట్టు. పాలిటీ కూడా అడుగుతున్నాడు, 2-3 బిట్లు. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం యాపిల్ అండి. యాపిల్. యాపిల్ అంటే అరైన్ పాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్ అండి. యాపిల్ మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం. సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్టు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ ప్యూర్లీ మ్యూజికల్లీ అంటే మ్యూజికల్కి సంబంధించింది ఏం అవార్డు అని అడిగాడండి. అవార్డ్స్లోకి వస్తుంది ఇది. క్రీడలు, అవార్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రామీ అవార్డుకి సంబంధించిందండి మ్యూజిక్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాహానికి సంబంధించిన కానిది ఏది? జనరల్ సైన్స్లోనే బయాలజీ బిట్టండి. ప్రవాహం అంటే నరాల్లో రక్తం ప్రవహిస్తుంది. దమనంలో కూడా రక్తం ప్రవహిస్తుంది. చిన్న పేగుల్లో మనం తిన్న ఆహారం ప్రవహిస్తుంది. కానీ రక్తం అనేది ఒక మెటీరియల్, అంటే ప్రవాహం కాదు కదా. అది ఆన్సర్ అదండి. నెక్స్ట్ క్వశ్చన్, భారజలం యొక్క ఫార్ములా ఏంటని అడిగాడు. D2O అంటే డ్యూటేరియం ఆక్సైడ్ అండి. ఇది జనరల్ సైన్స్ బిట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నోకియో
సిఈఓ ఎవరు? కొత్తగా 2020లో అపాయింట్ అయ్యారండి. పెక్కా లెండ్మార్క్ అనే వ్యక్తి అండి సిఈఓ. సిఈఓలు గుర్తుపెట్టుకోండి. ఫేస్బుక్ సిఈఓ ఎవరు? ట్విట్టర్ సిఈఓ ఎవరు? టిక్టాక్ ఇటువంటి ఇంపార్టెంట్ మైక్రోసాఫ్ట్ సిఈఓలు గుర్తుపెట్టుకోండి. ఎస్బీఐ సిఈఓ, ఐసిఐసిఐ బ్యాంక్ సిఈఓ. కొన్ని సిఈఓలు గుర్తుపెట్టుకోండి. ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ గురించి అడగడం జరిగింది. ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర. జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది? డేట్తో సహా అడిగాడండి. ఏప్రిల్ 13, 1919. అమృత్సర్ ఊచకోత అని కూడా అంటారండి దీన్ని. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని అమృత్సర్ ఊచకోత అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డ్యామ్స్ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెహ్రీ డ్యామ్ అడిగాడు. ఇంకా చాలా డ్యామ్స్ ఉన్నాయి కదా, అన్నీ గుర్తుపెట్టుకోండి. తెహ్రీ డ్యామ్ వచ్చి ఉత్తరాఖండ్లో ఉంది, ఉత్తరాఖండ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, టాక్సానమీ పితామహుడు ఎవరు? టాక్సానమీ క్యారన్స్ లిన్నియస్ అండి. క్యారన్స్ లినియస్ టాక్సానమీ పితామహుడు. ఇది కూడా సైన్స్ బిట్ అండి, జనరల్ సైన్స్ బిట్టు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం భారతదేశంలో ఎప్పటి నుండి పనిచేస్తుంది? సంవత్సరం అడిగాడండి, సంవత్సరం. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం 1969వ సంవత్సరం నుంచి అది పనిచేయడం మొదలైందండి. కానీ మొదలుపెట్టింది మాత్రం 1961లో, అంటే కన్స్ట్రక్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్స్ అడుగుతున్నాడు అండి. కంప్యూటర్ ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్, కొన్ని మీకు వీడియోలు చేయడం జరిగింది కంప్యూటర్ నాలెడ్జ్ మీద. ఈ ఫుల్ ఫామ్స్ కూడా మీకు వీడియో చేసి పెడతాను. యూఆర్ఎల్ అంటే ఏంటని అడిగాడండి. యూఆర్ఎల్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. కొన్ని అబ్రివేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. www అంటే ఏంటి, ఈమెయిల్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ మెయిల్. అలాగా కంప్యూటర్ లాంగ్వేజ్కి సంబంధించి కొన్ని ఉన్నాయి, అవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు ఒక వీడియో చేసి పెడతాను మీకు. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ ఇంద్రధనుస్సు దేనికి సంబంధించింది? మిషన్ ఇంద్రధనుస్సు అండి, సారీ. నెక్స్ట్ క్వశ్చన్, శాసన మండలి క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? శాసన మండలినే విధాన పరిషత్తు, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అంటారండి. 5 రాష్ట్రాల్లో ఉండటం జరిగిందండి. శాసన మండలి వచ్చి విధాన పరిషత్తు 5 రాష్ట్రాలండి. ఏపీ, తెలంగాణ, యూపీ, తర్వాత బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 5 రాష్ట్రాల్లో విధాన మండలి, శాసన మండలి అనేది ఉన్నదండి. ఆప్షన్స్ బట్టి మీరు చూసుకుని పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధం ఎవరెవరికి జరిగిందండి? ఎవరెవరికి? బ్రిటిష్ వారికి, బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాకి, వీరిద్దరి మధ్య జరిగిందండి. హిస్టరీ బిట్టు సింపుల్గానే ఉన్నాయండి క్వశ్చన్లు, స్టాండర్డ్ బిట్సే, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ ఇంద్రధనుస్ దేనికి సంబంధించినది? వ్యాక్సినేషన్కి సంబంధించిందండి. ప్రాజెక్ట్ ఇంద్రధనుస్ అనేది వ్యాక్సినేషన్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సిఈఓ, మళ్ళీ ఇంకో సిఈఓ అడిగాడండి. పేటీఎం సిఈఓ విజయ్ శేఖర్ శర్మ. సిఈఓలు గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్, కంపల్సరీ 2 బిట్లు వచ్చినాయి ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, శబరిమలై మందిరం ఏ నది ఒడ్డున ఉంది? పంబా నది అండి. కొన్ని మందిరాలు అడుగుతాడు, ఆ మందిరాలు ఏ నది ఒడ్డున ఉన్నవి, తర్వాత ఉన్న ఊరి పేర్లు అడుగుతాడండి. ఉదాహరణకి కోనార్క్ టెంపుల్, తర్వాత సూర్య దేవాలయం, అటువంటి గుర్తుపెట్టుకోవాలండి. సౌత్ ఇండియన్ టెంపుల్స్ కూడా ఏ నదుల పక్కన ఉన్నది, తాజ్మహల్ ఏ నది పక్కన ఉంది, ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. చార్మినార్ ఏ నది పక్కన ఉంది? మూసీ నది అండి. అలాగా. నెక్స్ట్ క్వశ్చన్, సెరికల్చర్ దేనికి సంబంధించినది? కల్చర్స్ అడుగుతున్నారండి. సెరికల్చర్ పట్టు పురుగులకు సంబంధించిందండి సెరికల్చర్. ఆక్వాకల్చర్ చేపల పెంపకానికి, అటువంటి కల్చర్స్ కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి. అబ్రివేషన్స్ మళ్ళీ అడిగాడు, ఇంకొకటి ఉంది అబ్రివేషన్. ఎన్ఎన్పి అంటే ఏమిటి? ఇది ఎకనామిక్స్ బిట్ అండి. నెట్ నేషనల్ ఇన్కమ్ అండి, వెరీ ఫండమెంటల్. మీరేం కంగారు పడక్కర్లేదు, మినిమం జస్ట్ అలా చూసుకుంటే టచ్ ఉంటే సరిపోద్ది, అలాగని వదిలేయొద్దు. కొన్ని అబ్రివేషన్స్ ఎకనామిక్స్కి సంబంధించి కూడా గుర్తుపెట్టుకోండి. నికర జాతీయ ఆదాయం, నెట్ నేషనల్ ఇన్కమ్ అండి ఎన్ఎన్పి అంటే. నెక్స్ట్ క్వశ్చన్, 5 సార్లు కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో జరిగాయి? క్రీడలో సంబంధించి
మీరు స్టాక్ జీకే చూసుకోండి. 5 సార్లు కామన్వెల్త్ క్రీడలు జరిగింది ఆస్ట్రేలియా అండి. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన సమయంలో వైస్రాయ్ ఎవరైనా అడిగాడండి జలియన్ వాలాబాగ్ గురించి. మళ్ళీ ఇంకో బిట్ అడిగాడు, ఇంపార్టెంట్ అండి. ఆధునిక భారతదేశ చరిత్ర లార్డ్ చెమ్స్ఫోర్డ్ అండి. లార్డ్ చెమ్స్ఫోర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. పాలిటీ బిట్టు, మినిమం స్టాండర్డ్స్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ ప్రైజ్ మీద కంపల్సరీ ఒక బిట్ ఉంటుందండి. ఇక్కడ అడిగింది ఏంటంటే 2020 నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అండి. ఎకనామిక్స్లో ఎవరికి వచ్చింది? పాల్ ఆర్ మిల్గ్రో మరియు రాబర్ట్ బి విల్సన్ అండి. ఈ షార్ట్ కట్స్ మీకు మీరే తయారు చేసుకోండి ఏ విధంగా గుర్తుంటాయో నోబెల్ ప్రైజ్లు. ఇప్పుడు ఈరోజు సెకండ్ షిఫ్ట్లో ఎకనామిక్స్లో అడిగాడు, రేపు పీసీలో అడగచ్చు, లేదంటే ఫిజిక్స్లో అడగచ్చు, కెమిస్ట్రీలో అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్ తయారు చేసుకోండి, లేదంటే నేను తయారు చేసి మీకు ఒక వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ క్వశ్చన్, హెడ్ క్వార్టర్స్ అండి. హెడ్ క్వార్టర్స్ కూడా ఒక బిట్ అడుగుతున్నాడు. హెడ్ క్వార్టర్స్ కూడా మీరు నేను వీడియో చేసి పెడతాను కొన్ని. యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి అడిగాడండి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ యుఎస్ఏలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, కరెన్సీ గురించి ఒక బిట్ అడుగుతున్నాడు. ఈరోజు ఎన్ గురించి అడిగాడు, జపాన్ దేశానికి సంబంధించిన కరెన్సీ గురించి. రేపు వేరే కరెన్సీ అడగొచ్చు, కంపల్సరీ ఒక బిట్ ఉండొచ్చండి. ఎన్ అనేది ఏ దేశ కరెన్సీ? జపాన్ అండి. జపాన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హిస్టరీలోనే మళ్ళీ బిట్టండి. హిస్టరీ, బుద్ధుని యొక్క అత్యంత ఎత్తైన విగ్రహం ఏ ప్రదేశంలో ఉంది? అబ్బో ప్రదేశాలండి, ప్రదేశం అడిగాడు. స్ప్రింగ్ టెంపుల్ అని కూడా అంటారండి. బుద్ధుని యొక్క అత్యంత ఎత్తైన విగ్రహం ఉన్న ప్రదేశాన్ని స్ప్రింగ్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది చైనాలో ఉందండి, చైనాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రదేశాలు చూడండి. బార్క్ ఎక్కడ ఉందని అడిగాడు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అండి, ట్రాంబే మహారాష్ట్ర, ముంబై దగ్గర అండి. ప్రదేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో మీద కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇస్రో గురించి కూడా క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2020 ఉత్తమ ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్న చిత్రం అడిగాడండి. అవార్డులు కూడా ఒకసారి చూసుకోండి, మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఇది ఏ చిత్రానికి వచ్చిందండి ఉత్తమ ఫిల్మ్ఫేర్ అవార్డు 2020? గల్లీ బాయ్ అనే చిత్రానికి ఉత్తమ ఫిల్మ్ఫేర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 49th ప్యారలల్ లైన్ విచ్ కంట్రీ? ఏ దేశానికి మధ్యలో 49th ప్యారలల్ లైన్ ఉన్నదండి? కెనడా మరియు యుఎస్ఏ. మందే భారతదేశం చైనా మధ్యలో ఏముంది? తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్యలో ఏముంది? భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో ఏంటి? ఈ ఇంపార్టెంట్ అండి. భారతదేశం మయన్మారు, భారతదేశం భూటాను సరిహద్దులు గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగా కొన్ని బిట్స్ కలెక్ట్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఎవ్రీడే మీకు అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.